వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. పార్టీ కార్యాలయాన్ని కూడా ఇవాళే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ముఖ్య నేతలతో పాటు ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు హాజరయ్యారు. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి సహా పలువురు కీలక నేతలు ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు. సచివాలయం, అసెంబ్లీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఇంటిని నిర్మించుకున్నారు జగన్. ఇల్లు, పార్టీ కార్యాలయం కలిపి ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 1200 గజాల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో పిరమిడ్ ఆకృతిలో ఇంటిని నిర్మించారు. మొదటి అంతస్తులో 4 బెడ్రూమ్లు, 2 మీటింగ్ హాల్స్, రెండో అంతస్తులోనూ 4 బెడ్రూమ్లు, 2 మీటింగ్ హాల్స్ ఉన్నాయి. ఈ హాల్స్ లో ఒకటి పెద్దది, మరొకటి చిన్నదిగా నిర్మాణాలు చేశారు. పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు వీలుగా ఈ హాల్స్ నిర్మించారు. ఇక పార్టీ కార్యాలయం కోసం మరో భవనాన్ని 1200 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. హైదరాబాద్ లో మాదిరిగానే అమరావతిలోనూ ఇల్లు, పార్టీ కార్యాలయాల భవనాలు రెండూ పక్కపక్కనే ఉండేలా డిజైన్ చేశారు. పార్టీ సమావేశాలు, కార్యకర్తలు వేచి ఉండేందుకు పెద్ద హాలు ఈ భవనంలో ఉన్నాయి. వీటితో పాటు పార్టీకి చెందిన అనుబంధ సంఘాలకు ప్రత్యేక గదులున్నాయి. ముఖ్య నేతల మీటింగ్ హాలు, మీడియా హాల్లు వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలోనే ఉండేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అమరావతి కేంద్రంగానే పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు జగన్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.